Welcome to the After 4. First episode is already out, so you should go check us out. our special guest, Beam. We've chosen a topic ఇవాళకి. It's friendship. Yay! On ఏమంటారు? Our level. On the request of Hrutkay Alagada. Pleasure. Sir, ఏంటి సార్ అది? Pleasure. Segment 1. So first question, Hania has a question. Anyways, ఇవాళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫ్రెండ్షిప్? చెప్పండి. షిప్ వాటర్ లో వెళ్తుంది, ఫ్రెండ్షిప్ లైఫ్ లో వెళ్తుంది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఫ్రెండ్ గ్రూప్స్ దట్ యూ హ్యావ్? అంటే కాలేజ్ లో ఒక ఫ్రెండ్ గ్రూప్ ఉంది మనకి, ఇంటి దగ్గర ఒకళ్ళు ఉంటారు, చిన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో వాట్ ఇస్ లైక్ ద డిఫరెన్స్? For me, I probably have like majorly two groups which I would like I'm close with. First is Manadi, the podcast gang, and the other is the school friendships, which I have it since 5th class. So that's there. For me, there are two. These two are two different kind of people. Totally different kind of people. Total different vibe. These are introverts. They are two extrovert. I'm the introvert there, so you can understand the dynamics. So yeah, I think there I become mostly like a party person where I go out a lot more than what I do here. Here I'm like very calm. I'm very agam. These people do take care of me a lot, because if I kind of screw up, they do take care. But there I kind of become the actual mom. So yeah, that's the difference, I guess. ఓకే, మేజర్గా దిస్ గ్రూప్ ముందు అయితే ఇట్లా మస్తు కన్ఫ్యూజింగ్ గా సో మెనీ డిఫరెంట్ ఉంటుండే. హాస్టలర్స్ ఒకళ్ళు, మేమందరం ఒకళ్ళు, అదే డే స్కాలర్స్ టైప్స్ ఉంటుండే మేమంతా. దాని తర్వాత హెడ్ వాళ్ళు ఉంటుండే. దాని తర్వాత వైషు ఉంటుండే. వైషు ఇస్ లైక్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. సో ఇట్స్ నాట్ మేమిద్దరం ఉంటాం, అండ్ దెన్ లైక్ పీపుల్ గెట్ యాడెడ్ ఆన్, దెన్ దే లీవ్, దెన్ అదర్ పీపుల్ గెట్ యాడెడ్ ఆన్ అండ్ దే లీవ్. అట్లా మేమిద్దరం కాన్స్టెంట్ ఉంటుంటాం. ఇదేమో ఇట్స్ లైక్ వెరీ, మేము 4 గర్ల్స్ ఉంటాం కాబట్టి ఇట్స్ లైక్ జస్ట్ ఇట్లా క్రేజీ అయిపోతుంటాం. ఏం చేస్తామో మాకు కూడా అర్థం కాదు. వి లైక్ ఇట్లా కూర్చుంటాం గంటలు, వి టాక్, వి గో అవుట్, వి హ్యావ్ ఫన్. సో ఇట్స్ వెరీ, అండ్ దెన్ లైక్ వెన్ అవర్ గై ఫ్రెండ్స్ గెట్ యాడెడ్ ఆన్, దట్స్ లైక్ అ డిఫరెంట్ ఈక్వేషన్. జస్ట్ మేము నలుగురం ఉన్నప్పుడు ఇట్స్ డిఫరెంట్, and then when our guy friends get added on, it's like a different equation malla. That is also very fun. And తర్వాత మస్కటోల్తో ఇట్స్ లైక్ సో డిఫరెంట్ అసలు. దేర్ వి వర్ ఆల్ లైక్ సో ఇట్లా మస్తు కామ్గా, మెలోగా, మస్తు అన్జడ్జ్మెంటల్గా ఉంటాం. అండ్ దిస్ ఇస్ లైక్ సో డిఫరెంట్. మేమందరం ఇట్లా గవార్గా లెక్క చేస్తాం అక్కడ. టు సమ్ ఎక్స్టెంట్, ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు సే ఇట్, బట్ ఇట్స్ లైక్ జస్ట్ ఇట్లా మస్తు పాష్ ఉంటారు జనాలు. యా, అదే. సో నాకైతే ఓవరాల్ గా 3 ఫ్రెండ్ గ్రూప్స్, అండ్ దెన్ ఐ హ్యావ్ సమ్ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ అన్నట్టు. బేసిక్ గా ఇంటి దగ్గర ఒకటి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 10 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్నట్టు. అండ్ దెన్ ఆబ్వియస్లీ ద కాలేజ్ ఫ్రెండ్స్. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే కొంచెం మిడిల్ 10th ఇంటర్ ఆ టైంలో అయిన ఫ్రెండ్ గ్రూప్ ఒకటి. ఆల్ 3లో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నేను ఎక్కువ హైపర్ ఉంటా, చాలా హైపర్ ఉంటా నేను. అండ్ దెన్ ఇంటి దగ్గర ఉన్న గ్యాంగ్తో కొంచెం మెలో ఉంటా నేను, వాళ్ళు హైపర్ ఉంటారు. అండ్ దెన్ ఈ మిడిల్ గ్యాంగ్ లో అయితే ఇట్ ఈస్ ఆల్ వెరీ ఫన్, ఆల్ గవర్ అంటే ఈక్వల్ గా ఉంటుంది. అందరూ హైపర్ చేస్తూ ఉంటారు. సో కాలేజ్లో 2 ఫ్రెండ్ గ్రూప్స్, అండ్ ఇంటర్, అండ్ దెన్ స్కూల్లో there is only one person, Vaishu. I love you. That's in that, I don't know. That I don't know. చెప్పండి. And then కాలేజ్లో it's like one is totally girls, and of course girls fun అంటే cafes and all, it used to be that. And వీళ్ళతో it's like గవార్, మొత్తం గవార్ బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్, లిటరలీ స్క్రాప్ బ్యాచ్. Like I just love both the groups. And inter, it's like even though we meet
అట్లా rarely it will be fun. Very nostalgic. Okay. Do you regret any of your friendships? If so, why? Yeah, I do. I used to have a best friend and it did not end on good terms. Yeah, you I regret the regret it. friendship. I don't regret any of my friendships yet. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అంటే నాకు మరీ ఫుల్ ఆన్ క్లోజ్ అని చెప్పగానే దెర్ వాజ్ లైక్ వన్ ఫ్రెండ్షిప్. ఏమో మస్తు ఎట్లా చెప్పాలి దాన్ని, ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ బాదర్సమ్ ఇన్ అ వే. మస్తు ఇట్లా ఇరిటేట్ చేసుకుంటా ఇది చేసుకుంటా ఉన్నట్టు. ఇట్ డి నాట్ ఎండ్ ఆన్ అ గుడ్ నోట్, ఇట్ ఎండెడ్ ఆన్ ఇగ్నోరింగ్. I don't regret any of my friendships, కానీ I think if I had known how like ఎట్లా అవుతుండే, I wouldn't have like gotten so close or like opened up అంతగా. What has college taught you about friendship? It has taught me to be more open, and also నేనున్న ఇంట్రోవర్టిజం కి ఐ షుడ్ లైక్ గో టు పీపుల్ అండ్ ఐ షుడ్ టాక్ అండ్ ఐ షుడ్ మేక్ మల్టిపుల్ ఫ్రెండ్స్. క్లోజ్ అయిపోవాలని రూల్ ఏం లేదు కదా, జస్ట్ ఫర్ ద సేక్. ఇప్పుడు వెళ్తున్నావు కాలేజ్ లో, నడుస్తున్నావు హాల్వేస్ లో, 10 మంది కన్నా హాయ్ చెప్పాలి. లైక్ కాలేజ్కి వచ్చాక ఇట్ టోటలీ చేంజ్డ్. అంటే ఇంటర్ దాకా ఆ ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ ఉండి సెలెక్టెడ్ పీపుల్ తో, బట్ కాలేజ్కి వచ్చాక ఇట్లా వెళ్తుంటే కూడా ఎవరు పడతాడు హాయ్ హాయ్, లైక్ we don't even know the person completely, but it's like hi, random people, they come and they're like hi, okay hi. Seriously, I don't know this girl, but she smiles at me every time. This also happens. నీకు ఏదో క్లాస్ లో ఏదో సెక్షన్ లో ఉండే పిల్ల will like అనుకుంటా. కరెక్ట్. ఇన్ని రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత ఇవి చెప్పొచ్చు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాతే కొన్ని విషయాలు చెప్పొచ్చు అన్న ఒక ఇది ఉంటుంది. బట్ నౌ అట్లా ఏం లేదు. నీకు మనిషి దగ్గర మంచిగా అనిపిస్తుంది అంటే జస్ట్ సే, టాక్, బీ ఓపెన్ అండ్ ఎవ్రీథింగ్, అంతే. For me, I think I was like last time Adya చెప్పినట్టు, I'm like I take like a lot of time and I don't open up asala. So and like ఇప్పుడు ఏమైనా అవుతుంది, I'm going through something అంటే I never used to like talk about it. I think they like taught me to be like it's fine, నువ్వు మాట్లాడొచ్చు and everything. But then again అందరితో మాట్లాడకూడదు అని కూడా నేర్చుకున్నా. You have to like select your people. Yeah. ఎక్కువ ఓపెన్ అప్ యువర్ ఎంటైర్ స్టోరీ షుడ్ ఓన్లీ బి నోన్ బై లైక్ వెరీ ఫ్యూ పీపుల్. నాట్ ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ యు ఆర్ అప్ టు. అండ్ దెన్ లైక్ యూ షుడ్ ముందు ఐ వాజ్ లైక్ వెరీ, ఇఫ్ లైక్ సమ్వన్ ఇనిషియేట్స్ ఓన్లీ నేను మాట్లాడతా అన్నట్టు ఉండేదాన్ని. నౌ ఐమ్ లైక్ ఇఫ్ సమ్వన్ ఇస్ లైక్ మోర్ షై దెన్ ఐ యామ్. అండ్ లైక్ ఇఫ్ లైక్ సమ్వన్స్ లైక్ మస్తు ఆక్వర్డ్ అవుతున్నారు అంటే ఐ లైక్ ట్రై టు ఇనిషియేట్. ఎందుకంటే ఐ బిన్ ఇన్ దట్ ప్లేస్ వేర్ ఐమ్ లైక్ అయ్యో ఇప్పుడు మాట్లాడాలో వద్దా, షై అవుతుంది నాకు. సో లైక్ సమ్మన్స్ లైక్ మా ఫ్రెండ్ గ్రూప్ లోకి వచ్చిర్రు, లేకపోతే దర్స్ లైక్ మేజర్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ ఇస్ ఆర్ పీపుల్ అంటే, అండ్ యూల్ ఆబ్వియస్లీ ఫీల్ ఆక్వర్డ్ కాబట్టి, సో లైక్ ఐ ట్రై టు బి లైక్ యా ఇట్స్ ఫైన్ అన్నట్టు. మస్తు ఎక్స్ట్రోవర్ట్ అయినా నేను కాలేజ్కి వచ్చి. బిఫోర్ ఐ వాజ్ లైక్ వెరీ ఇట్లా టిమిడ్ ఉంటుండే. లైక్ సెలెక్టెడ్ పీపుల్, లైక్ 3-4 పీపుల్ తోనే కరెక్ట్ గా మాట్లాడుతుండే, వాళ్ళతో కూడా షై అవుతుండే నాకు. మనం ముగ్గురం ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అయితే ఆది ఎక్స్ట్రోవర్ట్ నుంచి నుంచి introvert ఇంట్రోవర్ట్ అయింది. I was about to say that actually. మనమేమో ఫ్రెండ్స్ ఎనఫ్ చేసుకోక ఇక్కడికి వచ్చి అందరితో చేసుకోవాలని, ఆది ఏమో టూ మెనీ పీపుల్ అయిపోతుందని నేను తగ్గించాలి అని. But yeah, when I came to college, the first agenda for me was to make as many friends I could. That was my thing. కానీ Yeah, exactly. at the end of the college కదా, I was కొంచెం introverted compared to how I am, and I also learned a lot. ఎప్పుడంటే నాకు అక్కడ అర్థమైంది, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ లో మాట్లాడాలి. Shouldn't be the same person you are is what college taught me. Like I felt not all people like the way you are. Doesn't mean you have to encourage and be with them. Obviously you have to be with your crowd, and when you're being with a lot of people, change them. If you want to have a nice conversation or something, you have to కొంచెం mold yourself to how they like. కానీ కాలేజ్కి వచ్చినప్పుడు మై బిగ్గెస్ట్ ఫియర్ లైక్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ లైక్ నాట్ హ్యావింగ్ ఫ్రెండ్స్. ట్రూ వెరీ వ్యాలిడ్.
I thought I'll have a big gang తెలుసా. Fail guys. I thought. అంటే వితౌట్ మీ ట్రైయింగ్. నో, ఐ డింట్ ఈవెన్ ఐ నెవర్ ఇమాజిన్. నాకు అసలు ఒక ఫ్రెండ్ ఉంటుంది, మొత్తం 3 years నేను ఆ పిల్లతోనే ఉంటా అనే ఫీలింగ్ తో నేను వచ్చిన కాలేజ్ కి. అండ్ దెన్ లైక్ రావంగానే ఒక పిల్లని 3 ముక్కలు లెక్క కట్ చేస్తాం. సార్ ఏంటి సార్ అది? రావంగానే ఒక పిల్లని 3 ముక్కలు లెక్క కట్ చేస్తాం. రావంగానే ఐ హ్యాడ్ లైక్ దిస్ బిగ్ గ్రూప్ ఆఫ్ లైక్ 15 people. ఆబ్వియస్లీ 1 month లో అంతా పోయి ఒక 8 people 9 people. But in hostel, no, it was much more easier for you. Yeah. And like eventually it became like 7 people, 6 people. అట్లా తగ్గుకుంటా by the end of it, like we were all friends with each other, but like one on one. It was not like this huge group. A group అనేది it diluted. And also, I felt like my behavior when I came to college versus how I am right now, it's changed a lot. You know, first year I was very enthusiastic. I used to get involved in everything that was in front of me, I guess. Clubs, activities, programs, everything I was in it. Then slowly I lost interest. I think our college is to be blamed for that. We had like a very penda college. Yeah. సేమ్ థింగ్. నేను ఐ వాజ్ మోస్ట్ అఫ్రేడ్ ఆఫ్ నాట్ మేకింగ్ ఫ్రెండ్స్. సో నేను రావడమే ఫ్రెండ్స్ చేసేసుకోవాలి అన్న దీంతో ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్. ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ షాక్ అయ్యారు నేను పోయి మాట్లాడినా, లేకపోతే నేను పోయి ఇట్లా ఫ్రెండ్స్ చేసుకున్నా, దట్ ఆన్ ద ఫస్ట్ డే ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. షాక్ అవుతుండే, ఏంది నువ్వు మాట్లాడినావా, మస్తు మారినావు అనుకుంటా వాళ్ళు కూడా అంటుండే. ఇంకా అట్లా కానీ don't go into college with the fear that you won't make friends. Everyone makes friends. There's so many people. నీకు నచ్చినా నచ్చకపోయినా you'll make friends. The thing is, when you go into college with the fear of not having friends, you make wrong friends. You become friends with the wrong people. You don't know what your boundaries are. You're just glad that you have friends. So నీకు ఆ boundaries అనేది పెట్టడం రాదు. The very hot topic is it. Can a guy and a girl just be friends? No. Yes. No. Okay, here is my explanation. You can be friends, but only after, see, okay, when there's like a guy and a girl, feelings will come. Niku nachina nachapona, at some point one of them or both of them at different occasions will develop feelings. But then like once you move on from those feelings and you're like over it and you're like, no, that angle is like not even in your head anymore, then you can be like amazing friends. Kani up until then, initially when you meet, like, but when you're not that close, feelings will be there. Feelings will be developed. There's no escaping it. Kani once you're over it, you can be amazing friends, and those are the best kinds of friendships. Yeah. when you don't tell each other how you feel and then you Yeah. just get over it. Yes, Truly. those are one of my like Don't propose best your friends. girl best friend or your guy best friend. If you continue in that way, the other person, ఎంత వద్దనుకున్నా, they will have, when you go for something else, they are the ones who will get more frustrated. They are the ones who will make you think other stuff also. ఎందుకు అని. And it is the guys who would have. But it is not applicable for everyone, kada. it depends on like Like how how- intense the guy, how Vaadi- intensely he likes you. Cool, it అనుకో. all- But I disagree with that. Completely agree with you. నువ్వు దగ్గర ఉంటే the problem arises. I mean, in your Valid. if you're doing long distance friendship and the dude has a feelings for you, it's fine. If they are in your surroundings కదా, దగ్గరలో ఉన్నప్పుడు it very much, yeah. But a guy and a girl can be friends when a girl is always considering the guy friend only. It should be the guy's mindset is what I feel. Majority of the cases. I don't think so. ఎందుకంటే like even if you like don't want to be in a relationship with that person, the more you like hang out with them, even if you're hanging out with them like very platonically, it'll just because it's a guy and just because we are in that age, తెలియకుండా అవుతుంది. But then you don't want to do anything about it. I feel men act on it, women Don't. And
it was always a problem regarding friendships when it was always a problem regarding friendships when men only have feelings. Yeah, but if a guy comes to you in an intention of friendship, gada, it stays nice. Hmm. With you, then it's nice. Yeah, and you are in a relationship and men don't care. Alright, sorry. Act on it రా అంటే ఒక పాయింట్ వరకు దే హ్యావ్ ఇట్ ఇన్ దేర్ బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్ కానీ దే I అదే understand. అంటున్నా. As ఇప్పుడు a girl, I know how a girl behaves when she likes someone. ఇట్ So, డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్స్ బేసిక్ గా. ఇప్పుడు గాయకి ఇంటెన్స్ ఉన్నాడంటే అట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి. లేదు అంటే వాడు సరే అమ్మ పోయింది కదా అని లైట్ తీసుకుంటాడు. సేమ్ థింగ్ విత్ ద అదే ఉమెన్. లోపల పెట్టుకుని దట్స్ ద థింగ్. నువ్వు లోపల పెట్టుకుంటేనే అది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. నువ్వు చెప్పేసి వాళ్ళు వద్దనేసారు అనుకో అమ్మాయిలకు పోతుంది అది. రిలేషన్షిప్ విత్ సమ్మన్ ఎల్స్ అండ్ హీఈస్ దెన్ ఫ్రెండ్స్ విత్ యూ, దెన్ ఇట్స్ డిఫరెంట్. Was it difficult for you to make friends as a child? నో. Yeah, it is for me. Because as a kid. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అట్లా అట్లా ఎక్కువ ఉండకపోతుండే. బికాస్ ఐ యూస్ టు బి దట్ డమ్ కిడ్. అట్లా ఏం మాట్లాడకుండా సైలెంట్గా. సో నాకు ఫ్రెండ్స్ చేసుకోవాలని ఉన్నా కూడా ఐ కుడెంట్ అప్రోచ్ దెమ్. Difficult for me then. It is difficult for me now. చిన్నప్పుడు అనుకోకుండా ఈవెన్ ఇఫ్ యూ డింట్ వాంట్ ఫ్రెండ్స్ యూ హ్యాడ్ ఫ్రెండ్స్ అప్ అంటే కాలేజ్ ఆల్సో దట్స్ అగైన్. కానీ ఆఫ్టర్ కాలేజ్ దట్స్ ద రియల్ ప్రాబ్లమ్ ఇష్యూ గైస్. యా, ఇట్స్ లైక్ ఎందుకంటే I've spent like 3 years of my life constantly being in a sleepover. Just every day was a sleepover for me. Constant గా ఫ్రెండ్స్ ఉంటుండే, తింటుండే, పనుకుంటుండే. ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఫ్రెండ్స్. సడన్ గా లైక్ వన్ ఐవ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ and I'm at home now, it's like so weird for me. ఎందుకంటే I don't know anyone here. 12th వరకు I was abroad. After 12th I directly went to college. I've stayed there for 3 years. This is like the first time that I'm like in India staying at my own house. So like మస్తు weird ఉంది నాకైతే చాలా weird ఉంది. It's not like I can go hang out with them every day. మస్తు దూరం కాబట్టి. If they were ఇంటి దగ్గర నాకు అనిపించకపోతుండే. మా ఇంటి దగ్గర ఉంటుండే. All of these people were like near to my house. నాకు ఉండకపోతుండే అంత. కానీ ఇట్స్ లైక్ వెరీ వియర్డ్ నౌ. ఓ మై గాడ్, మొన్న ఏం చేసిన తెలుసా, నేను రాత్రి 1 o'clock ఎప్పుడో ఐ వాజ్ లైక్ ఏం డిచ్లో ఉండేనో నాకు తెలియదు. ఐ వాజ్ లైక్ గెటింగ్ సమ్ యాడ్. నేను వెన్ ఐ వాజ్ లైక్ ఆన్ అ కాల్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను చెప్పుండే ఇట్లా. సో అది అన్నా కదా, సో నాకు యాడ్ వచ్చింది లైక్ బిలాంగ్ యాప్. Well, like you can like go make friends. Then I genuinely downloaded the app. I set up my profile. I added pictures also. And then like once I opened the thing and I was like scrolling, I was like, what am I doing? And I delete this now. God. Wow. యు నో కొంతమంది ఇట్లా ఉంటారు. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీవన్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అన్నట్టు. దే ఆర్ క్లోజ్ టు ఎవ్రీవన్ కానీ వాళ్ళకి మాత్రం అందరూ క్లోజ్ కాదు అన్నట్టు. నాకు చిన్నప్పుడు అంతా అంతే. నేను క్లాస్ మొత్తంతో ఫ్రెండ్స్ ఉంటుండే, అందరూ నాకు ఫ్రెండ్స్. కానీ ఒక 2 people తో ఎక్కువ క్లోజ్ ఉండడం అట్లా అన్నంత వరకే ఉండేది. అప్పుడైతే మస్తు ఈజీగా ఉంటుండే ఫ్రెండ్షిప్ చేసుకోనికి. అందరితో ఫ్రెండ్షిప్ అవుతుండే, చాలా మందితో క్లోజ్ కూడా ఉంటుండే అండ్ ఎవ్రీథింగ్. బట్ దెన్ ఆఫ్టర్ ఒక 2 years US కి పోయండి. దాని తర్వాత ఐ బికేమ్ ఇంట్రోవర్టెడ్. ఇంకా దిగొచ్చా ఇంట్రోవర్టెడ్ గా. I always had a gang. Always. I mean, I still have the friends I have from LKG. Still now. So that's how it's been. And they continue to be in my inter also. So yeah, always had friends like that. We have to be careful with Hania, guys. పేడ కలిపిచ్చేస్తుంది లైఫ్. Oh my god, do you want to tell the story? No. I think you should. Please, I'll tell. స్టోరీ హాని చెప్తుంది. ఇప్పుడు హానియా చిన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్స్ విత్ హానియా యూ షుడ్ ప్రాబ్లీ గో గెట్ లైక్ టెస్టెడ్. అందరికీ చేయలేదు నేను అది. సో చిన్నప్పుడు ఐ డెంట్ లైక్ దిస్ వన్ గర్ల్ దట్ వాజ్ మై ఫ్రెండ్ బికాస్ షీ వాజ్ జస్ట్ చాలా అరోగెంట్ గా పొగరగా మాట్లాడేది. సో నేనేం చేసిన, నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరికి ఎవరికి నచ్చేది కాదు బేసిక్ గా చెప్పాలంటే.
సో ఇద్దరం కలిపి ఆమెకి వ్యాలిడ్ రీజన్ టు ట్రై అండ్ పాయిజన్ సమ్మన్. ఆమెకు పొగరు ఎక్కువ. చిన్నప్పుడు హిందీ సీరియల్స్ ఎక్కువ చూస్తుండే. సో ఎవ్రీవన్ వాజ్ లైక్ ఊరికేమనంటే కాఫీలో, టీలో, ఫుడ్ లో అన్నిటిలో పాయిజన్ కలిపిస్తా ఉండే. సో ఐ థాట్ దట్ వాస్ ద వే టు గో వెన్ యూ డోంట్ లైక్ సమ్మన్. సో ఇట్ స్టిల్ ఇస్ గైస్. ఎవరైనా నచ్చకపోతే పాయిజన్ ఇచ్చేసేయండి వాళ్ళకి. ఇట్స్ ఓకే. టిప్స్ కోసం డూ కామెంట్. సో బేసిక్ గా చిన్నప్పుడు ఒక చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక పాయిజన్ కలిపి ఒక అమ్మాయికి ఇచ్చినాం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ వద్దులే. మెయిన్ One is potty from one animal. Please say. కౌడంగ్. కౌడంక్ మస్త్ అవైలబుల్ గా ఉండేది అక్కడ. డోంట్ వరీ, మేమేం చేతులు పెట్టి అదంతా ఏం చేసి తీయలే. కూర్చుంది క్యాజువల్ గా. షీ ఫౌండ్ లైక్ కర్రపుల్ల అండ్ షీ లైక్. And then water and aloe vera, I guess some sand and రాయలు కూడా వేసినట్టున్నాం. I don't know. All I remember was there was aloe vera, there was peda and there was water. ఏ ఏ మస్తు నీట్ గా ఉండే. ఫుడ్ కలర్ కూడా వేసినాం దానిలో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే, ఇక్కడతో ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సెకండ్ సెగ్మెంట్. ఓకే, దిస్ ఇస్ బేసిక్లీ ఫ్రెండ్షిప్ అవార్డ్స్ అన్నమాట. ఇక we'll like say like the title of the award and like who you think deserves అనేది you have to point to them అన్నమాట. అవార్డ్ వేసే ఇట్లా అవార్డ్ రావాలి. ఫస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ డ్రామాటిక్ award goes to 1, 2, 3. Yeah. Mother of the group. 1, 2, 3. గైస్ కోపం పడుతుంది, తిడుతుంది, చిరాకు పడుతుంది. ఎందుకు చిరాకు పడుతుందో తెలియదు, దెబ్బే అంటది, మళ్ళీ తిట్టేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, ఏమన్నా అంటే అంటది. ఉండాలి కదా ఎవరో ఒకరు కాదా. తిట్టేసి మళ్ళీ బుజ్జగిస్తారు చూడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే మమ్మీ నేనైతే ఇంట్లో వదిలేసి వచ్చినా కదా, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి అని. ఒకసారి అయితే లిటరల్ గా నేను వైష్ణవి అందరం మూవీకి పోయిండే. బేసిక్ గా ఫ్రెండ్స్ అందరం మూవీకి పోతేనేమో పాప్కార్న్ తీసుకోవడానికి స్నాక్స్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయినాం. అందరు తింటారో లేదు తెలియదు కానీ 2 పాప్కార్న్ ఇందులో తీసుకున్నాం. ఒక్కొక్కటి ప్రైస్ తెలుసు కదా మంది పాప్కార్న్ ఎట్లుంటుందో మూవీస్ లో. ఆద్య తర్వాత వచ్చిన తర్వాత అసలు మీరు మీకు కామన్ సెన్స్ లేదా? దీని తర్వాత డిన్నర్ కి పోతాం కదా, ఇప్పుడు తినేస్తే నిండిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తే అకాయకి వచ్చాను అసలు తినరు మీరు. తిట్టేసింది గైస్, థియేటర్ లో తిట్టేస్తుంది. ఇంటర్వెల్ లో పట్టుకుని వస్తే మూవీ స్టార్ట్ అయిన తర్వాత తిడుతుంది మమ్మల్ని. అదే హైలైట్ ఏంటంటే మ్యాడ్. ఆ రోజు మేము పాప్కార్న్ వేస్ట్ చేస్తే తిడుతుందని ఆద్య ఎక్కువ చీజ్ పాప్కార్న్ తినేసా. రూమ్ కి వచ్చిన తర్వాత వామిటింగ్ అయింది నాకు. సిక్ అవుతున్నా కూడా చెప్పలేదు సిక్ అవుతున్నా అని రూమ్ కి వెళ్ళి వామిటింగ్ చేసుకున్నా. హూస్ మోస్ట్ లైక్లీ టు బి లైక్డ్ బై ఎవ్రీవన్? I think it's like the both of us. Who's most likely to be lazy? 3. నేనా? ఆద్య మైండ్ కొంచెం లేజీ. ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్ నువ్వు లెవ్వవు, అట్లనే కూర్చుంటావు. because she doesn't have anything to do. If she has something to do, she రెడీగా ఉంటది. పని ఉందంటేనే, పని అయిపోతే దొరుకుతుంది. నాకు అనిపిస్తుంది బేబీ ఆఫ్ ద గ్రూప్ అవార్డ్ గోస్ టు 1, 2, 3. కన్నా పోతున్నాం ఆల్సో ఆర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్స్ వీఆర్ వెరీ అవేర్ ఆఫ్ లైక్ హృతిక. అంటే ఇప్పుడు హృతికకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, హృతిక ఉండగలుగుతుందా ఉండలేదా అనేది మాకు ఉంటది తలకాయలో. ఇఫ్ లైక్ వ గోయింగ్ సమ్వేర్ అయినా కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ us లైక్ కలెక్టివ్లీ ఆర్ మేకింగ్ షూర్ దట్ హృతిక ఇస్ ఫైన్. ఐ గెస్ వి ఆల్ కెన్ అడ్జస్ట్ కానీ కొంచెం can't. That's just how she is. Okay, who's most likely to keep your secret forever? 1, 2, 3. All of It is Vaishnavi. I agree లే. because first of all నువ్వే చెప్పవు. Who's most likely to cry?
1, 2, 3. Okay. Who's most likely to be peacemaker? అదే the award of peacemaker. అంటే ఇప్పుడు గొడవ గొడవ అయినప్పుడు ఎవరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. 1, 2, 3 అద్య ఏదైనా Or Vaishnavi. ప్రాబ్లం వచ్చింది అంటే బట్ మోస్ట్లీ ఆద్య స్పీకప్ చేస్తుంది. బేసిక్ గా ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ అవుతున్నా లేకపోతే ఇన్ జనరల్ గ్రూప్ లో ఏమైనా అవుతున్నా షీల్ డైరెక్ట్లీ గో టు దట్ పర్సన్ అండ్ స్పీక్ అప్. అంటే ఇక్కడ మాట్లాడేసుకొని ఓ అవునా అని వదిలేదు అది. కరెక్ట్. షీఈ్ నాట్ అఫ్రేడ్ టు లైక్ బ్రింగ్ ఇట్ అప్. షీల్ గో అండ్ షీల్ టాక్ డైరెక్ట్లీ. అందరూ బెరీ చేయడానికి ట్రై చేసినా కూడా ఆద్య విల్ లైక్ డైరెక్ట్లీ స్పీక్. అందరి ముందు అనేస్తుంది. నేను మోర్ పర్సనల్ గా వెళ్ళి ఏ గొడవ ఎందుకు అట్లా చేస్తా. నువ్వు మిడిల్ మ్యాన్ అయిపోతావు, అటు ఇటు మాట్లాడుకుంటా. ఇది సీదా వెళ్ళిపోతుంది. On this is కొంచెం డిఫరెంట్. అది వేరే వాళ్ళ ఇప్పుడు మన ఇద్దరికి కొట్లాడేది అనుకో, షీల్ కమ్ అండ్ టాక్ టు బోత్ ఆఫ్ us, లిసన్ టు అవర్ బోత్ సైడ్స్. షీ వోంట్ యాక్ట్ ఆన్ ఇట్ అంతగా, కానీ షీల్ గివ్ us both advices. కానీ when it comes to her issue, she won't do any of it. కరెక్ట్. మస్తు ఇట్లా కప్పేస్తుంది. కరెక్ట్. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ హైడింగ్ బిహేవియర్. మొత్తం దాస్తుంది. ఓన్లీ వాష్రూమ్ నేనైతే మై సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్. నీ పక్కనోడికి కూడా అర్థం అవ్వదు కొద్దిసేపటి వరకు. తర్వాత when she gets irritated on them కదా, అప్పుడు అనిపిస్తుంది ఓ she has some problem I guess. Okay. Who's most the funniest award? 1, 2, 3. She's very unintentionally funny. She's just so cuckoo. Genuinely cuckoo behavior. మస్తు హైపర్ అయిపోతుంది. అది నార్మల్ గా చాలా మెలో ఉంటది కాబట్టి when she gets hyper అరే అరే ఏమైంది నీకు అన్నట్టు ఇట్ ఇస్ ఫనీ. అండ్ వెన్ ఇట్స్ జస్ట్ గర్ల్స్ కదా, ఇంకా మస్తు ఇదిగా ఉంటాను నేను. Yeah, no one knows her real personality. If you think she's calm and she's mellow, she's faking it. అసలు కాదు గాయస్. ఒక స్లీప్ ఓవర్ అవుతున్నప్పుడు హాని అని చూడాలి. చీ జుట్టు పీకుతుంది, వీడియోలు ఇలా ఫ్లాష్లలో పెట్టిలా ఇలా టార్చర్ అది. అదేనైతే ఆనెస్ట్లీ టార్చరే చేస్తాం మేము. వచ్చి చెవులు అరుస్తారు, గిచ్చుతాం గిల్లుతాం. అదే పడుకున్నప్పుడు పడుకున్న దాన్ని లేపేసి అదే లేదు అదే 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 చీకట్లో భయపెడతాం. ఒక రోజు లిటరలీ షీ స్లెప్ట్ అన్నమాట. వద్దు ఇది పీజీ స్టోరీస్. ఓకే, ఇక్కడతో సెకండ్ సెగ్మెంట్. Segment 3. It is jail or bail. We'll like give you a situation and like if your friend behaved in this way, would you be so not Nice. would you be like straight to jail or like sare parle bail annattu? Okay, first I one think is to some extent we would help our friends cover up a murder. cancelling plans last minute because you are lazy. I will jail them. jail. Okay, telling your friend a secret you were told not to share. Secret. Bail. అసలు ఏ జైల్, బట్ మనం బెయిల్. Daily basis అయితే bail. It's fine. What is your answer? అంతే, Bail. జైల్ బెయిల్. Okay. Borrowing clothes and returning them dirty. జైల్. Jail. Jail. Talking shit behind your back. జైల్. Bail. Bail. Because everyone Everyone does talks it. shit. Everyone does it. Everyone talks shit about everyone. కానీ ఆబ్వియస్లీ ఒక ఎక్స్టెంట్ ఉంటది. నువ్వు యూ టాక్ షిట్, నీకు ఈ సిచ్యువేషన్ లో నీకు కోపం వచ్చింది, యూ టాకింగ్ షిట్, దట్స్ ఫైన్. లేటర్ ఆన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద బాల్స్ టు కమ్ అప్రోచ్ దెమ్ అండ్ బీ లైక్ అరే ఇట్లా నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, అట్లా చెయ్యకు. ఇఫ్ యూ హ్యావ్ ద బాల్స్ ఓన్లీ దెన్ టాక్ షిట్ అబౌట్ ద పర్సన్ ఆర్ ఎల్స్ డోంట్ జస్ట్ నోర్. దట్స్ వై ఐ టోల్డ్. యా, బట్ ఇన్ జనరల్ అయితే బెయిల్. ఇఫ్ ఇట్స్ లైక్ ఒక ప్రతిదానికి ఒక గ్రే ఏరియా ఉంటది కదా, దాట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ రికార్డింగ్ అన్ ఎంబారసింగ్ మూమెంట్. Bail. I would rather send the video. I would be like, ఇంకా కొంచెం ఉంది నేను చేస్తా ఆగు నీకోసం. ఓకే,
they never pay. 1, 2, 3. Jail. 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 Okay. Never initiates plans. 1, 2, 3. Jail. Jail. Okay, jail. Asking for 20 rupees back. 1, 2, 3. Jail. Jail. Prison. Jail కూడా కాదు, జస్ట్ సీదా ప్రిజన్ లో వేసేసేయండి వితౌట్ ద ఛాన్స్ ఆఫ్ పరోల్. ఓకే. కాన్స్టెంట్లీ టాక్స్ అబౌట్ దర్ పార్ట్నర్. ప్రతి కాన్వర్సేషన్ లో, ప్రతి దాంట్లో దర్ లైక్ అన్నట్టు. ఓకే. 1, 2, 3. Jail bail. Jail bail. Disgusting. Like nobody wants to know, nobody is dying to know about your ugly ass boyfriend. Shut up. Segments are all done. It's a wrap, guys. అయిపోయింది సెకండ్ ఎపిసోడ్. Bye. Bye.